హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి రోస్టెడ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పాన్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి లో ఫ్లేమ్ మీద వేయించాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ పోసుకొని 2 ఆనియన్‌లు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంతగా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి సిమ్‌లోనే ఒక 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత తీస్తే చికెన్ ఇలాగా ఉడికిపోతుంది. తర్వాత దీంట్లో ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! అది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ రసం పిండాలి. తర్వాత మళ్ళీ కొత్తిమీర, ఆనియన్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి. రోస్టెడ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీకి కానీ, రైస్‌కి కానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి.